రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు నాయకుడు లేడు. బీఆర్ఎస్లో ఇంటి పోరు అంతా ఓ డ్రామా. ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరఫున కేంద్రాన్ని కోరుతున్న ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా మన రాజకీయ నాయకులు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది చూడండి. చాలా విచిత్రం అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు సింగిల్, రాహుల్ గాంధీ గారు సింగిల్, ద్రౌపది ముర్ము గారు సింగిల్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రపతి సింగిల్. వీళ్ళు ఒంటరిగానే ఉంటారు. రాహుల్ గాంధీకి మ్యారేజ్ కాలే, నరేంద్ర మోడీ గారిది చిన్నతనం లేదు అయింది అయిపోయింది, ముర్ము గారికి అయినట్టుంది కానీ భర్త లేడు పాపం. అంటే అంటే రాజకీయాలు చేయాలంటే ఇది ఒక అర్హత లెక్క మారిపోయింది. రాజకీయాల పైన ఫుల్ టైం కేటాయించవచ్చు. సొంత వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఇంత చేసి సాధించిందేంటి? ఉద్యోగమే ఊడింది కదా. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రేపు కేబినెట్ పెట్టి బీసీల 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందట. ముఖ్యమంత్రి గారు మీరు 42% రిజర్వేషన్ తీసుకురావడానికి నాకు బీసీల మద్దతు కావాలని చెప్పు. తీసుకురావడానికి అంతే, తీసుకురాకుండా ఓట్లేయడానికి కాదు. తీసుకురావడానికి మద్దతు కావాలంటే బీసీల అందరం తయారున్నాం. ఏం చేయాలో చెప్పు, ఆదేశించండి.